హరి ఓం. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంఫిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తనుకుడ్యజాలరంధ్రములుగాక, చక్రి చింతనలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరి చెరుమనియడి తండ్రి తండ్రి, సంసార జీమూత సంఘంభువిచ్చునే, చక్రిదాస్య ప్రభంజనములేక, తాపత్రయాభీల దావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టిలేక, సర్వంకషాఘౌగ జలరాసులింకునే, హరిమనీషా బడబాగ్నిలేక, ఘన విపద్గాఢాంధకారంబులనగునే, పద్మాక్షుమతి రవి నుతి రవి ప్రభలులేక, నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగానవచ్చునే, ముఖ్యమైన శారంగ కోదండ చింతనంజనములేక, తామరస గర్భునకునైన దానవేంద్ర. హరి ఓం. పుంసాం స్వకామాయ వివిక్తమార్గైః అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మం, ప్రదర్శయంతం కృపయా నఖేందుమయూఖ భిన్నాంగులిచారుపత్రం, ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్ కుండలమండితేన, సోణాయితేన అధర బింబభాసా ప్రచర్హయంతం సునసేన శుభ్రువా, కదంబ కింజల్కపిశంగవాసస, స్వలంకృతం మేఖలయానితం బేహారేణ చానంతధనేన వత్స, శ్రీవత్స వక్షస్థలవల్లభేన అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశించినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో పాదాల యొక్క విశిష్టతను, పాదాలకుండేటువంటి గోళ్లకుండేటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతులను, ఆ పాదాలను ధ్యానించడం వల్ల ఏమిటి జరుగుతుంది, ఆ పాదాలని వివిక్త మార్గై అభ్యర్చయంతం, శాస్త్రం చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి విధానంగా పాదార్చన చేసినటువంటి పుంసాం, ఆ మానవులందరికీ ఆ జీవులందరికీ కూడా ఆ పాదాలు కామధేనువు లాంటివి. కాబట్టి కామధేనువు ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి జీవుల యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుందో, అలాగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ పాదాలు కామధేనువు లాంటివి అని చెప్పి ప్రతి మనిషి ప్రతి జీవి కూడా నిరంతరము కూడా ఆ పాద సంసేవనము, ఆ పాదాలని మనసులో ధ్యానించడము. ఆ పాదాలు ఇప్పుడు మనకు కనిపించవు, కానీ మనసులో ధ్యానించడంలో మనకి ఏ విధమైనటువంటి లోటు లేదు. కాబట్టి మన మనసుని మన కంట్రోల్లోకి తెచ్చుకుని
ఆ తామర పువ్వుల్లాంటి విశాలమైనటువంటి మహత్తరమైనటువంటి సౌగంధాలని వెదజల్లేటువంటి ఆ మంగళకరమైనటువంటి పాదాలను మనసులో నిరంతరము ధ్యానిస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విశేషాన్ని పృథు చక్రవర్తికి శ్రీమన్నారాయణుడు వివరించినటువంటి విశేషాలు తర్వాత మనం చూడబోతున్నాం. ఈ పాదాల యొక్క ధ్యానం చెయ్యడం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే, మొట్టమొదట మనకుండేటువంటి సమస్తమైనటువంటి దేహగతమైన, మనోగతమైన, హృదయగతమైనటువంటి సర్వకామాయ స్వకామాయ ఆ మొత్తం కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి. తీరిపోయిన తరువాత అప్పుడు ఆ మనిషికి నా కోరికలన్నీ తీరిపోయి నా మనస్సుకు శాంతినిచ్చినటువంటివి ఈ పాదాలు అనేటువంటి స్థితిలో మనస్సు పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందుతుంది. అటువంటి శాంతిని ఇచ్చేటువంటి ఆ పాదాలకు ఏమిటటువంటి శాంతిని మనకి ఇస్తున్నాయి అంటే, ఆ పాదాలకు ఉండేటువంటి నఖేందు మయూఖ భిన్నాంగులి చారుపత్రం, ఆ పాదాలకు ఉండేటువంటి గోళ్ళ గురించి పోతన గారు అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని ఆయన ఇక్కడ ప్రతిపాదించారు. ఏమిటన్నారంటే పోతన గారు, అలిక ఫలక లలిత రుచి నిచయంబులకు నోటుబడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబుల పదసరోజంబులను ఆశ్రయించిన నొప్ప పదనకంబులను. ఆ శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు చూసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలకుండేటువంటి అంగుళిలు, ఆ వేళ్లకుండేటువంటి గోళ్ళున్నాయే, ఆ గోళ్ళుట పోతన గారు ఏమంటున్నారంటే, అలిక ఫలక లలిత రుచి నిచయంబులకు నోటుబడి, అంటే పరమాత్మ యొక్క ఆ అలికలు అంటే ఆ ముంగురులు ఆయన ఫాలభాగం మీద, ఫలక లలిత రుచి ఆ ఫాలభాగం మీద పడుతూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మహాతేజోవంతమైనటువంటి ఆయన యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క ఆ నుదురు లో నుంచి వస్తూ ఉండేటువంటి ఆ వెలుగులకు ఓటుబడి, ఆ వెలుగులతో ఓడిపోయినటువంటి ఆ చంద్రుడు, ఆ పరమాత్మ యొక్క కృపాపాత్రుండై చంద్రుండు, అప్పుడు భగవంతుడు ఆ చంద్రుడు ఆ భగవంతుడి యొక్క నుదురుని చూశాట. నుదురుని చూసేటప్పటికి తన వెన్నెలంతా కూడా వెలవెలబోయి చంద్రుడికే ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విధంగా మెరుస్తూ ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఫాల భాగానికి చంద్రుడి యొక్క కాంతి అంతా ఓడిపోయి నప్పుడు చంద్రుడు నమస్కారం పెడితే, అప్పుడు కృపాపాత్రుండైన చంద్రుండు ఆయన శ్రీమన్నారాయణుడు చంద్రుడి వైపు చూసి నవ్వి, ఓహో నీ కాంతి అంతటినీ కూడా నా కాంతిని నువ్వు తీసుకుని బహురూపంబుల పదసరోజంబులను ఆశ్రయించననా. అప్పుడు ఆయన చంద్రుడు వచ్చి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలను ఆశ్రయించినట్లుగా ఒప్పు పద నఖంబులను, ఆ పదాలకు ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణ పాదాలకు ఉండేటువంటి గోళ్ళు కింద బహురూపంబుల, అంటే ఆ 10 వేళ్ల గోళ్ల కింద కూడా ఆ చంద్రుడు ఓడిపోయి ఆయన యొక్క వెలుగుని తీసుకుని ఆ వెలుగులన్నిటినీ కూడా ధ్యానించేటువంటి భక్తుడకు శాంతిని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ఇచ్చేటువంటి వెన్నెల లాంటి గోళ్ళు అని పోతన గారు చెప్పినటువంటి విశేషం. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క పాదధ్యానం చేయడం వల్ల మొట్టమొదట సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరిపోతాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ కోరికలు తీర్చేటువంటి పాదాలు కామధేనువులు లాంటివి. తరువాత అక్కడ ఉండేటువంటి గోళ్ళ నుంచి వస్తూ ఉండేటువంటి చంద్ర సమానమైనటువంటి చంద్రుడిని కూడా ఓడించినటువంటి చల్లనైనటువంటి వెన్నెల యొక్క ప్రభావం వల్ల మనసంతా వేడిగా ఉండి తాపత్రయాభేలంతో కూడుకున్నటువంటి మనసు అలజడులతోనూ ఆదుర్దాలతోనూ అశాంతితోనూ వేడెక్కిపోయినటువంటి మనసంతా కూడా చల్లబడిపోయేటువంటి విధంగా
చేసేటువంటివి పరమాత్మ యొక్క గోళ్ళది రెండవది. ఈ పాదాలను ఆయన కృపయా ప్రదర్శయంతం. ఇది మానవులందరూ, జీవులు, అన్ని లోకాల్లో ఉండేటువంటి జీవులందరూ కూడా ఈ అలజడులతోనూ తాపత్రయాలతోనూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క తాపత్రయాల్ని శాంతింపజేసి వాళ్ళ కోరికలను తీర్చి వాళ్లకు మనోశాంతిని ప్రసాదించినప్పుడు, ఎప్పుడైతే మనసు శాంతి పొందుతుందో అప్పుడు వాళ్ళు అర్చన చేస్తారు, నన్ను సేవిస్తారు, నా పాదాలని సేవిస్తూ ఉంటారు. అలా సేవించినటువంటి వాళ్ళని నేను ఏం చేస్తానో అనేటువంటిది తరువాత శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఏమిటన్నారంటే, ముఖేన లోకార్తి హరస్మితేన పరిస్ఫురత్ కుండలమండితేన సోణాయితేనాధర బింబభాసా ప్రత్యర్హయంతం సునసేన శుభ్వా. ఇప్పుడు పాదాలను చూసాం కదండి. ఇప్పుడు అలాగా పైకి వెళుతూ వెళుతూ శ్రీమన్నారాయణుడి యొక్క ముఖారవిందాన్ని చూద్దాం. ఇప్పుడు పాదాలకి దర్శనం చేసుకున్నాం, పాదాలకు నమస్కారం పెట్టుకున్నాం, పూజ చేసుకున్నాం, పాదాలను హృదయంలో నింపేసుకున్నాం, పాదాల మీద మన మనసు పెట్టుకున్నాం, పాదాలని గట్టిగా పట్టుకున్నాం. మన రోదనలు మన అన్నిటినీ కూడా పాదాలు మనకన్నిటితో ఆయన పాదాలను దర్శించిన తరువాత, అంతా అయిన తరువాత ఒక్కసారి మన తల పైకెత్తి నిలబడి చూసేటప్పటికీ అక్కడ ముఖేన లోకార్తహరస్మితేన, ఆయన ముఖంలో చిరునవ్వు ఒకటి కనిపించిందట. ఈ భక్తుడికి, ఈ సాధకుడికి, బ్రహ్మదేవుడికి, మైత్రేయుడికి, సుఖబ్రహ్మకి ఒక్కసారి ఆయన ముఖంలో చిరునవ్వు ప్రకాశవంతంగా కనిపించిందట. అంటే నువ్వు నా పాదాలను పట్టుకున్నావు, నీ కోరికలన్నీ తీరిపోయాయి, నీ మనసంతా ప్రశాంతంగా ఉందిరా అబ్బాయి. కాబట్టి ఇప్పుడు ఇలాగ నీ మనసుని ప్రశాంతం చేసినటువంటి వాడిని ఎవడి అంటే, ఇగో నా ముఖం చూడు నువ్వు అని చెప్పి తన ముఖాన్ని చూపించినప్పుడు ఆయన స్మితేన, చిరునవ్వుతో ఆయన ముఖారవిందం అంతా కూడా వెలిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఆ స్మిత, ఆ ముఖారవిందంలో ఉండేటువంటి ఆ చిరునవ్వు ఎటువంటిది అంటే, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఒకటి ఉందండి. ఏమిటంటే, ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ ఏ విండో విచ్ టెల్స్ యూ దట్ యువర్ హార్ట్ ఈజ్ ఎట్ హోమ్ అని. ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నీ ముఖం మీద ఉండేటువంటి చిరునవ్వు, అది ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ ఏ విండో, అది ఒక కిటికీ లాంటిది. అంటే ఆ చిరునవ్వు అనేటువంటిది ఒక కిటికీ లాంటిది. ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ ఏ విండో, అది ఏం చెప్తుందంటే, విచ్ టెల్స్ యూ దట్ యువర్ హార్ట్ ఈజ్ ఎట్ హోమ్. మన హృదయం అంటే ప్రేమను పంచేటువంటి హృదయం హృదయస్థానంలో నిర్మలంగా ఉంది అని చెప్పేటువంటి కిటికీ ఏట మన మొహం మీద ఉండేటువంటి చిరునవ్వు. అంటే మన కిటికీలోంచి లోపల చూసామనుకోండి, మనిషి ఉన్నాడో లేదో తెలుస్తుంది. అంటే మానవుడు ఒక చిరునవ్వు నవ్వుతున్నాడు అంటే ఆ చిరునవ్వులో ఒక ప్రశాంతత, ఒక సన్మానించేటువంటి లక్షణము, ఒక పలకరింపు ఉన్నట్టయితే ఆహా వీళ్ళ హృదయంలోనే ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగా ముఖేన లోకార్తి హరస్మితేన, ఆ శ్రీమన్నారాయణుడి ముఖం మీద చిరునవ్వు ఉంది. ముఖేన, ఆయన ముఖం మీద లోక ఆర్తి హర, ఆ చిరునవ్వు ఎటువంటిది అంటే, లోకములలో ఉండేటువంటి సమస్త లోకుల యొక్క లోక ఆర్తి, ఆ సమస్త లోకాలలోనూ ఉండేటువంటి సమస్త జీవులు యొక్క ఆర్తిని అంటే బాధను, ఆందోళనను, చింతలను, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి సమస్తమైనటువంటి తాపత్రయాలన్నిటినీ కూడా లోక ఆర్తి హరహ, హరించేటువంటి స్మితేన, చిరునవ్వుట. అంటే భగవంతుడి యొక్క చిరునవ్వు ఏం చేస్తుంది అంటే,
ఒక భక్తుడు ఎదురుగా నిలబడి శ్రీమన్నారాయణుడి యొక్క ముఖారవిందం మీద చిరునవ్వు కానీ మనం చూడగలిగితే, ఆ చిరునవ్వు ముఖంతో వెలుగుతూ ఉండేటువంటి అది చూసినట్లయితే మన జన్మల నుండి కూడా మన మనసులో పేరుకుపోయినటువంటి వాసనలు, దుఃఖాలు, శోకాలు, అనుభూతులు అన్నీ కూడా ఒక్కసారి ఆవిరైపోయి వెళ్ళిపోయేటువంటి శక్తి కలిగినటువంటిది ఆయన యొక్క స్మిత, ఆయన యొక్క చిరునవ్వు. ఇప్పుడు ఆ చిరునవ్వు, ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఆయన వీడు నా పాదాలను పట్టుకున్నాడు, నన్ను చూస్తున్నాడు, వీడి మనసు శాంతించింది అని చెప్పి ఆయన చిరునవ్వుతో కొద్దిగా తలను ఇటు అటు తిప్పుతూ ఉంటే పరిస్ఫురత్ కుండలమండితేన, ఆ చిరునవ్వుతో ముఖం ఒక్కసారి కొద్దిగా ఇటు అటు కదులుతున్నప్పుడు బాలరాముడికి అలంకరించినటువంటి ఆ మకర కుండలాల యొక్క ఫోటో ఒకసారి చూస్తే తెలుస్తూ ఉంటుంది. అలాగా మకర కుండల శోభితుడైనటువంటి పరిస్ఫురతే, ఇటు అటు కదులుతూ ఉండేటువంటి కుండల మండితేన, ఆ కుండలాల యొక్క మణులు, వజ్రాలు, నీలమణులు, మరకతాలతో చేయబడినటువంటి ఆ చెవులకు ఉండేటువంటి మరకతాల మణుల వజ్రాల యొక్క కాంతులన్నీ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క ఆ బొగ్గల మీద, ముఖం మీద పడుతూ ఉంటే ఆ కాంతి, చిరునవ్వు యొక్క కాంతి, ఈ రెండు కాంతులతో కూడా ఆయన ఈ పాదాల మీద నుంచి లేచి ముఖారవిందాన్ని చూస్తున్నటువంటి భక్తుడి మీద ప్రసరింపజేశాడు. చిరునవ్వుల కాంతి, ఈ కుండలాల యొక్క కాంతి తన బొగ్గల మీద పడి, బొగ్గల మీద పడినటువంటి కాంతి భక్తుడి యొక్క మనసు మీద, హృదయం మీద, శరీరం మీద, కళ్ళల్లోకి పడుతూ ఉండడం ఆయన ఎందుకు చేశాడు అంటే ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు శోణాయితేనాదర బింబసాహ, ఆ కాంతితో ఆయన ముక్కు కిందకు వచ్చేటప్పటికి శోణాయుతేన అధర బింబభాసాహ, ఎర్రనైనటువంటి దొండపండుల్లాంటి ఆ పెదాలు ముఖం మీద ఉంటాయి కాబట్టి, ముఖానికి ఆ పెదాలు ఉంటాయిగా, అవి సోణాధరం, సోణ అంటే ఎరుపు రంగుతో ఒక మాణిక్యాలలాగా, ఒక ఎర్రనైనటువంటి మణులు కాంతిలాగా ఆ అధరాలు మెరిసిపోతూ ఉన్నాయి. ఈ చిరునవ్వులో ఉండేటువంటి చల్లనైనటువంటి సమస్త దోషాలని, సమస్త పాపాలని, సమస్తమైనటువంటి ఆందోళనని హరించి వేసేటువంటి చిరునవ్వు. ఆ చిరునవ్వు నవ్వుతూ కొంచెం తల ఇటు అటు తిప్పుతూ ఉంటే కదులుతూ ఉండేటువంటి కుండలాల యొక్క కాంతి. తరువాత ఆయన దరహాసం చేస్తున్నప్పుడు పెదాలు కొంచెం విప్పుకున్నప్పుడు ఆ చల్లనైనటువంటి చిరునవ్వు ఈ ఎర్రనైనటువంటి పెదాల మీద పడి రిఫ్లెక్ట్ అయి తెలుపు ఎరుపులతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భాషా శోణాయితేన, ఎర్రదనంతో కూడుకున్నటువంటి అధర బింబ, బింబాలంటే దొండపండు, ఎర్రనైనటువంటి దొండపండుల లాంటి భాష, భా అంటే వెలుగు. ఆ వెలుగులతో ఆయన ఏం చేశాడు ఈ భక్తుడికి? ఏం చేశాడంటేట ప్రత్యర్హయంతం సునసేన శుభ్రువా, అప్పుడు ఒరే నా పాదాలను పట్టుకున్నావు, నా వాడివి అయ్యావు, నీకు మనసు శాంతించింది, నీ కోరికలన్నీ తీరాయి అని చెప్పి, నీవు నా వాడివి అని చెప్పి ప్రత్యర్హయంతం, ప్రత్యర్హయంతం అంటే సన్మానించట. ఆయన పాదాలని పట్టుకున్నటువంటి వాళ్లకు ఆయన తన చిరునవ్వుతో తన యొక్క తలను ఇటు అటు కదుపుతూ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మకర కుండలాల కాంతులతో, తరువాత ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి కృపతో కూడుకున్నటువంటి చిరునవ్వు ఎర్రనైనటువంటి ఆయన పెదాల మీద పడి ఆ చిరునవ్వుల కాంతి, కుండలాల కాంతి, ఆయన యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ వెలుగులు ఇవన్నీ కలిసి ప్రత్యర్హయంతం ఆ భక్తుణ్ణి, ఆ సాధకుణ్ణి, ఆ తన వాడైనటువంటి వాడిని సన్మానం చేసేటండి. చిరునవ్వుతో సన్మానం చేయడం ఇది చేసేట.
అలాగ చేస్తూ ఉండేటప్పుడు ఆయన ముక్కు సునసేన శుభ్రువా, సునసేన మంచి ముక్కు, ఆ ముక్కులో నుంచి వస్తూ ఉండేటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఆ వాయువులు, తరువాత అందంగా ఉండేటువంటి శుభ్రువా భ్రాసురం అంటే ఈ కనుబొమ్మలు, అంటే చిరునవ్వు నవ్వుతూ ఉన్నప్పుడు కనుబొమ్మల్లో కదిలినటువంటి కదలిక, సన్మానం నా భక్తుడు వీడు అని చెప్పి ఎంతో దగ్గరగా తీసుకుని వాడిని సన్మానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ముక్కుపుటాల్లో నుంచి వస్తూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి గాలుల చేత నవ్వుతూ వీడు చాలా గొప్ప, వీడు నా భక్తుడు అని చెప్పి తన పాదాలని నమ్ముకున్నటువంటి తన భక్తులని ఆయన సన్మానం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన యొక్క ముఖార విందాన్ని చూడడం వల్ల జరిగేటువంటి విశేషాలు ఏమిటో, దానిని మనసులో ధ్యానించడం వల్ల వచ్చేటువంటి విశేషాలు ఏమిటో భాగవతంలో చెప్పబడింది. అంటే ఏమిటన్నమాట, పాదాలను అర్చించినట్లయితే, పాదాలను లోపల ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ పాదాలలో ఉండేటువంటి గోళ్ళ యొక్క కాంతుల చేత మనస్సంతా కూడా ప్రశాంతమైపోయి చంద్రుడి వెన్నెల ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉండేటువంటిది ఒకటి జరుగుతుంది. రెండవది పుంసాం స్వకామాయ, ఆ పురుషులలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగ తీరిపోవడం కోసమని చెప్పి ఆ జీవుడికి శాంతి కలిగించడం కోసం అని చెప్పి ప్రదర్శయంతం కృపయా తన పాదాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి పాదాలని వివిక్త మార్గై అభ్యర్చ్యతాం, అటువంటి పాదాలని మనం నిరంతరము కూడా మనసులో సేవిస్తూ ఉండాలి. వీలైతే విగ్రహాన్నో ఫోటోనో ఆ పాదాల మీద ధ్యానం పెడుతూ ఉండాలి. ఇది ఒక ఆస్పెక్టు. ఇక రెండవది, ఇలాగ చేసినటువంటి భక్తుడి యొక్క ఆ స్థితిని భక్తుడు ముఖంలోకి చిరునవ్వుతో ఆయన సన్మానం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ముఖం మార్చుకుని మన ఇటు చూడకుండా అటు చూసి ఇటు చూసి ఏడుపు మొహం పెట్టుకునేటువంటి విధానం కాకుండా ఎవరైనా గుమ్మంలోకి వచ్చినప్పుడు ముఖం నిండా చిరునవ్వు పెట్టుకుని తల ఊపితే వచ్చారా వచ్చారా అని కొంచెం తలని ఇటు అటు పంకిస్తూ ముఖం నిండా చిరునవ్వు పులుముకుంటూ వాళ్ళని రండి అని రెండు చేతులు ఇలా పెట్టి ఆహ్వానించడం అనేటువంటిదే సన్మానం. ఇంతకు మించినటువంటి సన్మానం లేదు. ఏడుపు మొహంతో, కుళ్ళు మొహంతో, దరిద్రగొట్టు మొహంతో, కక్షతోనూ ఆ మెళ్ళలో వచ్చారా అన్నట్టుగా ఓ దండ వేసి లేకపోతే ఓ శాలో కప్పేటువంటి స్థితితో దాన్ని సన్మానం అనరు. చిరునవ్వు నవ్వితే చాలు సన్మానం అవుతుంది. ఇది మానవుడు నేర్చుకోవలసినటువంటి విశేషం. కాబట్టి భగవంతుడు తన పాదాలని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఆయన ప్రత్యర్హయంతం సునసేన శుభ్ర, ఆయన ముక్కుతో, తర్వాత ఆయన కనుబొమ్మలతో, ఆయన చెవులకి వేలాడుతూ ఉండేటువంటి మకర కుండలాల కాంతి చేత, చిరునవ్వు చేత ఆయన ఇటువంటి భక్తుల్ని సన్మానం చేస్తాట. అందువల్ల మనకు కావలసినటువంటి సన్మానం ఏమిటి అంటే భగవంతుడి యొక్క సన్మానం కావాలి. కానీ అపవిత్రులైనటువంటి ద్వేషంతోనూ గుణదోషాలు ఎన్నేటువంటి మనుషుల యొక్క స్వభావాల చేత మనం సన్మానం పొందడం అంటే అది సన్మానం కాదు, అది అవమానమే అవుతుంది. కాబట్టి సాధకుడు మొట్టమొదట పాదాలని, తర్వాత శ్రీమన్నారాయణుడి యొక్క అత్యద్భుతమైనటువంటి వెలుగులు వీనేటువంటి ఆ సుందర వదనార విందాన్ని చూడాలి అని చెప్తూ ఉండేటువంటి విధానం తరువాత ఆయన తర్వాత ఏం చేశాడు అంటే, తర్వాత ముఖం చూసిన తర్వాత కిందకు వచ్చాడు. కదంబ కింజల్ కపిశంగ వససా స్వలంకృతం మేఖలయా నితంబే హారేణ చానంతధనేన వత్స శ్రీవత్స వక్షస్థల వల్లభేన. ఆయన బ్రహ్మాండమైనటువంటి దివ్య శరీరంతో పడుకుని ఉన్నాడు కదా. ఆ పడుకుని ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ఏముంది అంటే విచిత్రమైనటువంటి మౌక్తిక మాలలు ఉన్నాయి, తర్వాత రత్నకిరీటంతో శోభిస్తూ ఉన్నాడు, తులసి మాల ఉన్నది,
పీ వర వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుద రుచి నిచయంబుగా పచ్చనైనటువంటి పసుపచ్చనైనటువంటి పట్టు వస్త్రం ఉంది. పట్టు వస్త్రం బాగానే ఉంది. మరి అది పట్టు వస్త్రం నిలకడగా ఉండాలి అంటే దాని చుట్టూ కూడా ఒక నడ్డి కట్టు ఒకటి ఉండాలిగా. ఆ నడ్డి కట్టు ఒకటి ఉండాలి కాబట్టి ఆ నడ్డికి ఆ పీతవస్త్రం మీద కట్టినటువంటి నడ్డి కట్టు ఎలా ఉందంటే కదంబకించల్ కపిసంగవాసస. ఓ వత్స, ఓ విదురా, ఆ నడ్డికి ఒక కట్టు కట్టుకున్నాడయ్యా. ఇప్పుడు ముఖం నుంచి కిందకి రండి. ఇప్పుడు ఆయన ఒక నడ్డికి ఒక మామూలుగా ఒక వస్త్రం కట్టుకుంటారు కదా, అటువంటి నడ్డికి కట్టేటువంటి వస్త్రం ఉంటా ఎలా ఉందంటే కదంబ కింజల్ పిశంగవాసస. కడిమి పువ్వులు అని పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల యొక్క పుప్పుడంతా కూడా పసుపు వన్నె, చాలా అద్భుతమైనటువంటి కాంతులైనటువంటి పసుపు వన్నెలు కలిగినటువంటి ఆ నడ్డి కట్టుకు కట్టినటువంటి కట్టు ఉన్నది. దాని మీద మేఖలా, దాని మీద ఒక వడ్డాణం అంటే ఒక బెల్ట్ లాంటిది, రంగులీనేటువంటి ఒక వడ్డాణం లాంటిది ఉందయ్యా. తరువాత ఆయన శరీరం మీద శ్రీవత్సం అనేటువంటి నల్లటి మచ్చ ఉన్నది. దాని చేత ఆయన అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాడు. అటువంటి పురుషుణ్ణి బ్రహ్మదేవుడు దర్శనం చేశాడు. రేపటి కార్యక్రమంలో మరో పద్యంతో ఆయన యొక్క దర్శనాన్ని ఇంకా మనం ముందుకు ప్రవేశిద్దాం.